ఒక సాధారణ స్కూల్ టీచర్ చేతిలో స్కేల్ పట్టుకోవాల్సిన మనిషి గన్ ఎందుకు పట్టుకున్నాడు? ఒక చిన్న క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పుకునే వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించేలా ఒక పెద్ద ఆర్మీని ఎలా తయారు చేసిండు? ఆయన పేరే సూర్యసేన్. అందరూ ప్రేమతో మాస్టర్ డా అని పిలిచేవారు అనమాట. ఇది కేవలం ఒక మనిషి కథ కాదు, ఇది ధైర్యం, త్యాగం మరియు ఒక పెద్ద యుద్ధం కథ. నమస్కారం ఫ్రెండ్స్, మనం హిస్టరీ బుక్స్లో ఫ్రీడమ్ స్ట్రగుల్స్ గురించి చదువుతున్నప్పుడు గాంధీ గారి అహింస మార్గం గురించి ఎక్కువ వింటుంటాం. అలానే భగత్ సింగ్ గారి గురించి, ఇంకా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కానీ హిస్టరీ పుస్తకాలలో కొన్ని పేజీలు మిస్సింగ్ అయి ఉంటాయి. అలాంటి ఒక మర్చిపోయిన అధ్యాయాన్ని ఈరోజు మనం తెరుద్దాం. నేను ఈ సిరీస్లో ఇలాంటి చాలామంది అన్సంగ్ హీరోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తొందరగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద స్టోరీ ఆఫ్ మాస్టర్ డా, దట్ ఈస్ సూర్యసేన్. సూర్యసేన్ గారు 1894లో చిట్టగాంగ్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది ఈ ప్లేస్, అక్కడ జన్మించారనమాట. చూడడానికి చాలా శాంతంగా, చాలా షైగా ఉండేవారు. ఆయనను చూస్తే ఈయనేం చేస్తారులే అనిపించేలా ఉండేవారు అనమాట. ఆయన ప్రొఫెషన్ వచ్చేసి టీచింగ్. డిగ్రీ కంప్లీట్ చేసి ఉమాతారా హై స్కూల్లో ఒక మ్యాథ్స్ టీచర్ లాగా జాయిన్ అయ్యింది అనమాట. పిల్లలకి మ్యాథ్స్, హిస్టరీ గురించి చెప్పేవారు. స్టూడెంట్స్కి ఆయన అంటే చాలా ఇష్టం అండ్ చాలా ప్రాణం కూడా. ఆయన స్టూడెంట్స్ ఆయనని ప్రేమగా మాస్టర్ డా అంటే టీచర్ బ్రదర్ అని పిలిచేవారు. క్లాస్లో ఆయన ఎంత కామ్గా ఉండేవారో ఆయన మనసులో మాత్రం బ్రిటిష్ వాళ్ళ మీద అంత ఆగ్రహం ఉండేది. బ్రిటిష్ వాళ్ళు మన దేశం సంపదను దోచుకుపోవడమే కాకుండా మన ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నారు అని మాస్టర్ డా గుర్తించారు. ఫస్ట్లో ఆయన గాంధీ గారి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిండు. కాంగ్రెస్ లీడర్గా కూడా వర్క్ చేసిండు. కానీ 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అంటే అక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న పెద్ద గ్రూప్ ప్రొటెస్టర్స్ మీద పోలీసులు ఫైరింగ్ చేశారు. దానివల్ల గాంధీ గారు ఆ మూమెంట్ని ఆపేశారు అనమాట. సూర్యసేన్కి అది నచ్చలేదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని లాఠీస్తో కొడుతుంటే మనం మాత్రం సైలెంట్గా ఉండడం ఎంతవరకు కరెక్టు అని ఆయన ఫిక్స్ అయ్యాడు. ఆయన నమ్మకం ఏంటి అంటే శాంతియుత నిరసనలు మంచివే, కానీ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా క్రూరమైన శక్తిని ఎదుర్కోవాలంటే బలం ఉపయోగపడాల్సిందే. ఆయన ఇన్స్పైర్ అయింది మన దేశ చరిత్ర నుండి మాత్రమే కాదు, ఐర్లాండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యాడు. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిందో అలాగే ఇండియాలో కూడా ఒక ఆర్మీని క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. బట్ హౌ? ఒక టీచర్కి ఆర్మీ ఎక్కడి నుండి వస్తుంది? మాస్టర్ డా వెపన్స్ ఆయన స్టూడెంట్స్. ఆయన స్పీచ్లో ఒక మ్యాజిక్ ఉండేది. యంగ్స్టర్స్ని ఆయన ఈజీగా ఇన్స్పైర్ చేసేవారు. అప్పుడు ఆయన ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ చిట్టగాంగ్ బ్రాంచ్ని స్థాపించారు. ఇందులో జాయిన్ అవ్వడానికి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు, కేవలం దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ధైర్యం ఉంటే చాలు. ఆయన టీంలో ఎవరెవరు ఉన్నారంటే గణేష్ ఘోష్, లోక్నాథ్ బాల్, అనంత్ సింగ్, ఇంకా చాలామంది యంగ్ బాయ్స్, ఈవెన్ టీనేజర్స్ కూడా ఉన్నారనమాట. లేటర్ కొన్ని డేస్ తర్వాత ప్రీతిలత వడేదర్ అండ్ కల్పనా దత్తా లాంటి వీర వనితలు కూడా జాయిన్ అయిపోయారు. వీళ్ళందరూ సీక్రెట్గా మీట్ అయ్యేవారు. అంతేకాకుండా ఫిజికల్గా ట్రైనింగ్ కూడా తీసుకునేవారు. బాంబ్స్ తయారు చేయడం నేర్చుకున్నారు. మాస్టర్ డా వాళ్ళకి కేవలం ఒక లీడర్ మాత్రమే కాదు, ఒక ఫాదర్ లాగా ఉండేవారు. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసారు అనమాట. అదేంటంటే ఇది చిన్న చిటక గొడవ కాదు, డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ గుండె మీద దెబ్బ కొట్టాలని ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ తయారు చేశారు అనమాట. వాళ్ళ ప్లాన్ సింపుల్, చిట్టగాంగ్ని బ్రిటిష్ రూల్ నుండి టోటల్లీ కట్ ఆఫ్ చేయాలి అండ్ ఒకరోజు చిట్టగాంగ్ మనదవ్వాలి. సో దట్ ద డేట్ వాజ్ సెట్, ఏప్రిల్ 18, 1930. ఆ రోజు గుడ్ ఫ్రైడే. మాస్టర్ డా ఎందుకు ఈ రోజు సెలెక్ట్ చేసుకున్నానంటే గుడ్ ఫ్రైడే రోజు బ్రిటిష్ ఆఫీసర్స్ రిలాక్స్ మూడ్లో ఉంటారు, పార్టీస్లో ఉంటారు. మాస్టర్ డా తన ఆర్మీని డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు. ఈచ్ గ్రూప్కి ఒక్కొక్క టాస్క్ ఇచ్చింది అనమాట. సో దాంట్లో గ్రూప్ 1 టాస్క్ ఏంటంటే టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ వైర్స్ని కట్ చేసేయాలి. చిత్తగాంగ్ నుండి బయటి ప్రపంచానికి కనెక్షన్స్ కట్ అయిపోవాలి. అండ్ సెకండ్ గ్రూప్ 2 యొక్క టాస్క్ ఏంటంటే రైల్వే లైన్స్ని డ్యామేజ్ చేయాలి. సో దానివల్ల బ్రిటిష్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఎక్స్ట్రా పోలీస్ ఉంటారు కదా, వాళ్ళు రాలేకపోతారు. అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 టాస్క్ ఏంటంటే మెయిన్ టార్గెట్ పోలీస్ ఆర్మరీ అంటే ఆయుధ కారాగారం మరియు ఆక్సిలరీ ఫోర్స్ ఆర్మరీని క్యాప్చర్ చేయాలి. రాత్రి 10 గంటలకి యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలతో చిత్తగాంగ్ మొత్తం దద్దరిల్లిపోయింది. విత్ ఇన్ మినిట్స్ టెలిగ్రాఫ్ లైన్స్ కట్ అయిపోయినాయి, ట్రైన్స్ ఆగిపోయినాయి. సూర్యసేన్ టీం ఆర్మరీలోకి దూసుకెళ్ళిపోయారు అనమాట.
అక్కడున్న గార్డ్స్ అందరినీ తప్పించారు. వాళ్ళు అనుకున్నట్టే గన్స్ దొరికినాయి, పిస్టల్స్ దొరికినాయి, వాళ్ళు సక్సెస్ అయిపోయారు. మాస్టర్ డా అక్కడ ఉన్న బ్రిటిష్ జెండాను తీసేసి మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎగరేసేసిండు. అంతేకాకుండా ఆయన టెంపరీ రెవల్యూషనరీ గవర్నమెంట్ని డిక్లేర్ చేసేసిండు. కానీ అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. వాళ్ళకి గన్స్ దొరికినాయి, కానీ వాళ్ళకు సరిపడా బుల్లెట్స్ దొరకలేదు. ఇది పెద్ద దెబ్బ. బ్రిటిష్ గవర్నమెంట్ షాక్ నుండి తేరుకొని పెద్ద ఆర్మీని చిట్టగాంగ్కి పంపింది. మాస్టర్ దా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జలాలాబాద్ హిల్స్లోకి పారిపోయారు. అక్కడ భయంకరమైన యుద్ధం జరిగింది. కేవలం కొందరు యంగ్ రెవల్యూషనరీస్ 100 మంది బ్రిటిష్ సోల్జర్స్తో ఫైట్ చేశారు. 12 మంది వీరమరణం పొందారు. కానీ మాస్టర్ దా మాత్రం తప్పించుకున్నాడు. ఆల్మోస్ట్ 3 years పాటు ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు. డిఫరెంట్ గెటప్స్తో తిరుగుతూ బ్రిటిష్ పోలీసులకి చుక్కలు చూపించింది. హీ బికమ్ ఏ గోస్ట్ ఫర్ దెమ్. కానీ ఫ్రెండ్స్, మనం బయట ఉన్న శత్రువులను గెలవగలం, కానీ ఇంట్లో ఉన్న దొంగని గెలవలేం. నేత్రా సేన్ మాస్టర్ దాన్ని నమ్మించి షెల్టర్ ఇచ్చిన వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేసిన 10,000 రూపీస్ రివార్డ్ మనీ కోసం ఆశపడ్డాడు. 1933లో నేత్రా సేన్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మాస్టర్ డాని నిద్రపోతున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసేసారు. ఫ్రెండ్స్, అరెస్ట్ తర్వాత జరిగింది చెప్పాలంటే గుండె తరుక్కుపోతుంది. బ్రిటిష్ పోలీస్కి మాస్టర్ డా అంటే ఎంత భయం అంటే ఆయన జైలు నుండి పారిపోతారేమో, లేదంటే కోర్టులో మాట్లాడి జనాన్ని మళ్ళీ ఇన్స్పైర్ చేస్తాడేమో అని భయపడ్డారు. అరెస్ట్ తర్వాత మాస్టర్ డాని అంటే సూర్యసేన్ గారిని బ్రిటిష్ పోలీసులు చాలా క్రూరంగా హింసించారు. ఆయనని ఉరి తీసే ముందు ఆయన పళ్ళు విరగొట్టేసారు, ఆయన గోళ్ళు కత్తిరించేసారు, ఆయన బోన్స్ని బ్రేక్ చేశారు. ఎందుకంటే వందే మాతరం అని గట్టిగా అరవడానికి కూడా ఆయనకు శక్తి ఉండకూడదని, ఆయనకు నిలబడే శక్తి కూడా లేకుండా చేశారు. ఫైనలీ January 12, 1934 మాస్టర్ డా సూర్యసేన్ గారిని ఉరి తీశారు. ఆయన బాడీని ఫ్యామిలీకి కూడా ఇవ్వలేదు. ఒక మెటల్ బాక్స్లో పెట్టి బెంగాల్ బే అంటే బెంగాల్ సముద్రంలో పడేసారు. ఆయన చనిపోయే ముందు ఆయన రాసిన లాస్ట్ లెటర్లో ఏముందో తెలుసా? డెత్ ఈస్ నాకింగ్ ఎట్ మై డోర్. ఎట్ దిస్ మూమెంట్ వాట్ షెల్ ఐ లీవ్ బిహైండ్ ఫర్ యూ? ఓన్లీ వన్ థింగ్, మై డ్రీమ్, ఏ గోల్డెన్ డ్రీమ్, ద డ్రీమ్ ఆఫ్ ది ఫ్రీ ఇండియా. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఫ్రీడమ్ ఇలాంటి ఎన్నో త్యాగాల ఫలం. మాస్టర్ డా సూర్యసేన్ నేర్పింది ఒక్కటే: దేశం కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప కాదు, దేశం కోసం ఎదిరించడం గొప్ప. ఈసారి మీరు ఎప్పుడైనా చిట్టగాంగ్ పేరు వింటే ఆ టీచర్ని అండ్ ఆ స్టూడెంట్స్ని ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకోండి. మీకు ఈ స్టోరీ ఇన్స్పైర్ చేసినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. లెట్ ద వరల్డ్ నో అబౌట్ దిస్ అన్సంగ్ హీరోస్. సో నెక్స్ట్ వీడియోలో చరిత్ర అంటే రాజులు రాజ్యాలు మాత్రమే కాదు, తన రక్తాన్ని మట్టికి రాసి ఆ మట్టి నుండి లక్షల మంది విప్లవకారులను పుట్టించిన ఒక నిప్పు కణం. ద నేమ్ ఈస్ భగత్ సింగ్. ఈ స్టోరీని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుందో మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. ఇంతకంటే ముందు నేను ఈ సిరీస్లో 3 వీడియోస్ రిలీజ్ చేసిన. బక్షి జగబంధు గారు అండ్ వీరపాండ్య కట్టబొమ్మన్ అండ్ యుద్ధం సింగ్ గారు. అండ్ ఇప్పటి వరకు ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి అన్సంగ్ హీరో స్టోరీస్ 80 to 100 చాలా ఉన్నాయి. ఇంకా 80 to 100 కాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ నేను మీకు పరిచయం చేద్దామని చూస్తున్నా. సో దయచేసి మీరందరూ సపోర్ట్ చేయండి. కుదిరితే లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.